అవతారాలలో ఈ నేల మీద అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించి సమాజ సేవలో నేను కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ భగవంతుడు పదే పదే నిరూపిస్తూ వచ్చాడు. ఆ పరాత్పరునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వామి వివేకానందులు లండన్లో వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది అడిగారట, భారతీయ స్త్రీమూర్తులు ఎందుకని స్వామి షేక్ హ్యాండ్ అడిగితే ఇవ్వరు, వారికి గర్వమా అని. దానికి స్వామీజీ అన్నారట, ఆ విషయం ప్రక్కన పెట్టండి, కానీ మీ రాణి విక్టోరియా మహారాణి ఆవిడ మీకు ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇచ్చిందా అని అడిగారట. దానికి వారు అన్నారు, ఆవిడ మహారాణి, ఆవిడ ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వదు స్వామి అన్నారు. మీ దేశంలో ఒక్కతే మహారాణి విక్టోరియా రాణి. మా దేశంలో ప్రతి ఇంటిలో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి ఆడపిల్ల ఒక విక్టోరియా మహారాణి కంటే కూడా గొప్పదైనటువంటి మహారాణి. అడ్డమైన వాళ్ళకి చేతులు అందించదు అని చెప్పారట. ఆ స్త్రీమూర్తులకు ప్రతీకలుగా, వారికి ప్రతినిధులుగా వేదిక మీద అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి శ్రీమతి స్వప్న గారికి ఇప్పటి వరకు పిల్లల చేత అద్భుతమైనటువంటి ప్రదర్శనలు మనకి తిలకించేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి సింధు గారికి, మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాసమేరు పరచుకుంటి కూడియుంటి సాధ్వి గోవిందమాంబతో అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అన్నమయములైన వన్య జీవంబులు కూడు లేక జీవ కోటి లేదు, కూడు తినిడి కాడ కులభేదమేలకో అని ప్రశ్నించాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మాదిగ కక్కయ్యని, దుదేకుల సిద్ధయ్యని, గరిమెరెడ్డి అచ్చమ్మని, బ్రాహ్మణుడైన అన్నాజయ్యని, క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని, ఆనాడు సమాజంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గంలోకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక వరుసలో కూర్చుండబెట్టి వారికి ఆధ్యాత్మిక తత్వాన్ని అందించడమే కాకుండా వారితో కలిసి సహపంచి భోజనం చేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి సనాతన ధర్మం బోధించేటువంటి సామాజిక సమరసతకు ప్రతీక అయినటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపత్యానికి 7వ తరం వారసులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి వీరభద్ర స్వాముల వారికి, మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే శ్వేత వస్త్రంలో ఉన్నటువంటి సాధువులు సంఘ ప్రచారకులు. అమరలింగన్న గారు జీవితమంతా కూడా ఈ సమాజం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 10 మంది కనిపించినా మాట్లాడారు, 1000 మంది కనిపించినా మాట్లాడారు, 10,000 మంది కనిపించినా మాట్లాడారు, ఒక్కరు కూర్చున్నా మాట్లాడారు, ఎవరు లేకపోయినా ఎవరో వస్తారు అని చెప్పి ఎదురు చూశారు. అలిసిపోలేదు. నన్ను ఇంతసేపు కూర్చోబెట్టారు అని చెప్పి ఎవరిని ప్రశ్నించలేదు, ఎవరిని నిందించలేదు. ఈ సమాజం కోసం తన కుటుంబాన్ని వదిలిపెట్టారు, తన సమస్తాన్ని వదిలిపెట్టి ఈ సమాజమంతా నా కుటుంబం, ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యులే, ఈ ధర్మాన్ని అనుసరించేవారు, ఈ దేశాన్ని ప్రేమించేవారు, ఈ భగవంతుణ్ణి ఆరాధించేవారు, ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే, వారి కోసం నేనేమైనా చేయటానికి సిద్ధం అని వారికి ఇచ్చినటువంటి సమయాన్ని కూడా ఉపయోగించుకోకుండా ముందుగానే గౌరవంగా అక్కడికి వెళ్ళి కూర్చున్నటువంటి అమరలింగన్న గారికి ఈరోజు నవభారతం, యువభారతం కనబడుతూ ఉంది. ఇది ప్రమోదమే కాదు, ప్రమాదము కూడా. యువత సక్రమమైనటువంటి దారిలో నడవకపోతే దేశ మనుగడకే ప్రమాదం లేదు. మా బోటి వాళ్ళము ఉన్నాము, ఈ దేశ ధర్మాల కోసం పని చేయడానికి దేనికైనా సిద్ధమే. ఎన్ని సమస్యలు వచ్చినా మేము చిరునవ్వుతో ఎదిరిస్తాము అని నిలబడి దేశ ధర్మాల కోసం పనిచేస్తున్నటువంటి అమోఘేశ్పతి గారికి, అన్నింటికీ మించి 1000 ఏళ్ల పరాయి పాలనలో
గొంతు మీద కత్తి పెట్టి మతం మారతావా మరణిస్తావా అంటే చావనైనా చస్తాను కానీ నా ధర్మాన్ని వదిలిపెట్టను అన్నవారు కొందరైతే ప్రలోభాలకి ఏ రకమైనటువంటి ప్రయత్నాలకి లొంగకుండా ఈ ధర్మాన్ని పట్టుకొని ఈ ధర్మద్వయాన్ని పట్టుకొని నేను హిందువుగా పుట్టాను హిందువుగానే మరణిస్తాను అని చావుకైనా సిద్ధపడి ధర్మాన్ని వదిలిపెట్టని ముందు తరాలకి ప్రతినిధులుగా మేము హిందువులము అని గర్వంగా ఇక్కడకు వచ్చి కూర్చున్నటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా ఆ భరతమాత ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్ష కరుణా వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రాప్తించాలని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెల్లివిరియాలని లోకంలో పాడి పంట పశు శిశు సమస్తము కూడా వృద్ధిలోకి రావాలని విద్యా వివేక కృతి కౌశలాలు ఈ పిల్లలందరికీ కలగాలి అని చెప్పి ముందుగా ప్రార్థిస్తూ కొంతమంది పెద్దలు అంటారు పశువుకి తిన్నది బలం మనిషికి విన్నది బలం అని. మా గురుదేవులు అనేవారు విని తింటే మరింత బలం. ఈరోజు మనిషి ఎంతో కొంత విని తినటం నేర్చుకోవాలి. కనీసం తింటూ వినటమైనా నేర్చుకోవాలి. కనీసంలో కనీసం తిన్న తర్వాత అయినా వినటం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవటం కోసం ఈరోజు హిందూ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి భాగ్యవంతులైనటువంటి వ్యక్తులంతా కూడా ఒకే సమూహంగా ఒక చోట కూర్చొని ఉంటే ఆ దివ్య మోహనమైనటువంటి సుందర దృశ్యాన్ని చూడటానికి మా కళ్ళు సరిపోవటం లేదు. మాతాజ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సాక్షాత్తు ఆదిశంకరుల వారు చెప్పినటువంటి మాట. నా తల్లి పార్వతి, నా తండ్రి పరమేశ్వరుడు మనందరికీ కూడా. ఈ వాళ్ళ భక్తులంతా కూడా నాకు బంధువులు అని చెప్పాడు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి, నీ భక్తవరులంతా నిజమైన బాంధవులు అన్నాడు పెద్దలు. ఈరోజు మనందరి మధ్యలో బంధుత్వం ఉందా లేదా? ఉందా? మన అందరము బంధువులం. మనం ఎవరం? హిందువులం. మనం హిందువులం. ఒకరికి ఒకరం బంధువులం. ఆకలవుతుందా? నిద్ర వస్తుందా? ఆపివేయమంటారా? నేను 383 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా 383 కిలోమీటర్ల ప్రయాణం ఉంది. నాకంటే దూరం వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మనమంతా ఎవరం? ఒకరికి ఒకరం. మనమంతా ఒకరికి ఒకరం. గడప లోపల కులం, గడప దాటితే ఈ విషయం గుర్తు చేసుకోవటం కోసం మనం ఇక్కడికి వచ్చాం. ఈ దేశం 1000 ఏళ్ల పరాయి పాలనలోకి వెళ్ళింది శక్తి లేక కాదు, చేవ లేక కాదు, సంపద లేక కాదు, తెలివితేటల లేక కాదు, సమన్వయం లేక, సంఘటితంగా ఆలోచన చేయక, మనమంతా ఒకరి కోసం ఒకరం పని చెయ్యాలి అనేటువంటి ఆలోచనని ప్రక్కన పెట్టడం వలన దీనికి సమాధానం సంఘటనం. ఈ సంఘటనం కోసం హిందూ సమాజం నిద్రపోవటం లేదు. హిందూ సమాజం మేలుకొని ఉంది.
తమ కష్టం వస్తే ఓర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేదు, ప్రశ్నిస్తుంది అని చెప్పడం కోసం, సమాజానికి గుర్తు చేయటం కోసం ఈరోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. అవునా కాదా? ప్లాసీ యుద్ధంలో కొన్ని వందల మంది, వేల మందిని బంధించారు బ్రిటిష్ సైన్యం. ఎలానో తెలుసా? ఈ వేల మందికి అధినేత అయినటువంటి సైన్యాధ్యక్షుడికి లంచం ఇచ్చి అతన్ని లొంగ తీసుకుని ఈ వేల మందిని తమ వైపు మార్చుకున్నారు. అరగంట కూడా యుద్ధం జరగల, ఒక్క ఆయుధం ఉపయోగించరా, ఇన్ని వేల మంది లొంగిపోయారు. కారణం, తమ నాయకుడు అవినీతిపరుడు కావటం వలన. నాయకుడు అవినీతిపరుడై లొంగిపోతే ఇన్ని వేల మందిని చిత్రహింసలు చేసి చంపింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. రాబర్ట్ క్లైవ్ రాసుకున్నాడు, కొన్ని వందల మంది సైన్యంతో ఈ జనం మధ్యలో మేము విజయ యాత్ర చేసుకుంటూ వెళుతూ ఉంటే మమ్మల్ని చూడటానికి వీధికి ఆ వైపున ఈ వైపున లక్షలాది మంది నిలబడి చూస్తూ ఉన్నారు. వారిని చూడగానే నాకు చెమటలు పోసాయి, భయం వేసింది. తలా ఒక రాయి తీసుకొని కొడితే మా బ్రతుకేమవుతుంది అని భయపడ్డాం. తలా ఒక గుద్దు గుద్దితే మేమంతా ఏమవుతాము అని భయపడ్డాం. కానీ ఈరోజు ఆశ్చర్యపోతున్నాను, అన్ని వేల మందిలో ఒక్కరికి కూడా ఈ ఆలోచన రాలేదు. ఈ విషయం అర్థం చేసుకుంటే ఈ ధర్మానికి జరుగుతున్న గ్లాని దేని వల్ల జరుగుతుందో మనకి అర్థమవుతుంది. మన వీధిలో, మన ఇంట్లో మనం ఉన్నప్పుడు పక్కింటి వాడు ఏ కులం, ఎదురింటి వాడు ఏ కులం అని ఆలోచన చేస్తూ ఉన్నాం. పహల్గావులో తీవ్రవాదులు వచ్చి కాల్చారు. నువ్వు ఆంధ్ర వాడివా, తెలంగాణ వాడివా అని అడిగారా? నువ్వు తెలుగు వాడివా, మరాఠీ వాడివా అని అడిగారా? లేకపోతే నీవు ఏ కులం వాడివి, నీవు కమ్మవా, కాపువా, రాజువా, రెడ్డివా అని ప్రశ్నించాడా? లేదు. నువ్వు హిందువైతే నువ్వు చచ్చిపో అని కాల్చారు. భార్య ముందు, బిడ్డల ముందు బట్టలు విప్పి సుంతి చేసుకున్నారా లేదా అని చూసి కాల్చి చంపారు. వాడి ఉద్దేశం, వాడు సక్రమంగానే ఉన్నాడు, మహమ్మదీయుడు కాని వాడు ఎవడు బ్రతకకూడదు, హిందువైతే నువ్వు చచ్చిపోవాలి. కానీ మనమే ఆలోచన చేస్తున్నాం, వాడిదే కులం, వీడిదే కులం అని. మనం కులాల దగ్గరే ఆగిపోదామా? హిందువులుగా ఆలోచన చేద్దామా? మాటలు వచ్చు కదా మీ అందరికీ, మూగవాళ్ళు ఎవరూ లేరు కదా. మాటలు వచ్చా? వచ్చా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం కులాల దగ్గరే ఆగిపోదామా? హిందువులుగా ఆలోచన చేద్దామా? హిందువులుగా ఈ సంకల్పం తీసుకోవటం కోసమే ఈ రోజున ఈ హిందూ సమ్మేళనం. వాస్తవం చెప్పుకోవాలి అంటే సమస్య మన దగ్గరే ఉంది, సమాధానము మన దగ్గరే ఉంది. మన ఇంటి తాళం వేసేటప్పుడు ఆ తాళం చెవి ఒకవైపు తిప్పితే తాళం లాక్ అవుతుంది, ఒకవైపు తిప్పితే డోర్ ఓపెన్ అవుతుంది. హిందూ సమాజం నిలబడాలి అంటే హిందువులుగా ఏకమైతే హిందూ సమాజం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది, దేశం నిలబడుతుంది, ప్రపంచానికి విశ్వగురువుగా మళ్ళా ప్రకాశాన్ని అందిస్తుంది. ఎందుకు బ్రతకాలి హిందూ ధర్మం? ప్రక్కన పాకిస్తాన్లో మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్
పదవి దిగిపోయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సోదరీమణులు వెళ్ళి మా అన్న బ్రతికున్నాడా లేదా చూపించండి అంటే కొట్టినంత పని చేశారు, తరిమారు. ప్రక్క దేశంలో ఉన్నది ఒక్కటే మతం, కానీ మనిషిని మనిషి ప్రేమించేటువంటి మతము కాదు అది. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, మతము మత్తు గూర్చు మార్గంబు కారాదు, హితము గూర్పవలయు నెల్లరకును. హితము గూర్పగలేని మతము మానగవలే కాళికాంబ హంస కాళికాంబ అంటాడు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అన్నం పెట్టే ధర్మం హిందూ ధర్మం. ఆకలితో ఉన్నవాణ్ణి నారాయణ స్వరూపంగా భావించి ఆకలి తీర్చేటువంటి ధర్మం హిందూ ధర్మం. దారి ప్రక్కన వెళ్తున్నటువంటి ఓ వ్యక్తికి మూలుగుడు వినపడి సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ ప్రక్కన చూస్తే శీతాకాలం, కార్తీక మాసం గడ్డగట్టే చలి. ఓ వృద్ధుడు ఒంటి మీద బట్టలు లేకుండా వణికిపోతూ మూలుగుతూ ఉన్నాడు. ఇతను దీనమైన హీనమైనటువంటి స్థితిని చూసి ఈ వ్యక్తికి జాలి కలిగింది. ఆకాశం వైపు చూసి, భగవంతుడా నువ్వు ఉన్నావా అన్నాడు. ఆకాశవానంది, ఎందుకు వచ్చిందిరా నీకు ఆ సందేహం అని. ఉంటే చూస్తూ ఉంటావా, ఈ దీనుల్ని పట్టించుకోవా? పట్టించుకున్నాను కాబట్టి నిన్ను పంపించాను, నీకు చూపించాను కదరా అన్నాడు. నన్నేం చేయమంటావు అని అడిగాడు. ఏమి చెయ్యమంటావు అని అడుగుతున్నావా? నీ ఒంటి మీద 2 చొక్కాలున్నాయి, మర్యాదగా పై చొక్కా తీసి వాడికి కప్పు, నీ జేబులో డబ్బుంది 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడి కడుపు నింపు అని చెప్పింది. ఇది సనాతన ధర్మం, ఇది హిందూ ధర్మం. ఘంటానాదం చేసి భగవంతుడికి నివేదన ఎందుకు చేస్తామో తెలుసా? ఆకలితో ఆ ప్రక్కన ఎవరైనా పడుకుంటే, ఓ దరిద్ర నారాయణుడా, ఓ ఆకలితో ఉన్న ఓ నారాయణ స్వరూపుడా, నైవేద్యం పెట్టాను, ప్రసాదం పంచబోతూ ఉన్నాను, వచ్చి స్వీకరించు అని వాళ్ళకి సంకేతం ఇవ్వడం కోసం గంట కొట్టేటువంటి ధర్మం ఇది. దీనికోసమే ప్రపంచంలో అతి పెద్ద దేశమైనటువంటి ముస్లిం, అతి పెద్ద ఇస్లాం దేశమైనటువంటి ఇండోనేషియా మాజీ అధ్యక్షుని కుమార్తె సుక్మావతి సుకర్ణోవతి హిందూ ధర్మాన్ని 2021లో స్వీకరించింది. ఎందుకు స్వీకరిస్తున్నావమ్మా అంటే, ప్రపంచమంతా బ్రతకాలంటే హిందువుగానే బ్రతికించగలడు, హిందుత్వం ఉంటేనే ప్రపంచం బ్రతుకుతుంది అని చెప్పింది. ఒక్క సుక్మావతి సుకర్ణోవతే కాదు, పాశ్చాత్యులు అనేక మంది చెప్తూ ఉన్నారు. ఎక్కడో పోలాండ్లో పుట్టినటువంటి అన్నా రస్కిన్స్కా ఈ దేశానికి వచ్చి భగవద్గీత పాలిష్ భాషలో అనువాదం చేసి ప్రపంచ దేశాల్లో ప్రచారం చేస్తుంది. తన కొడుకు పేరు మార్చి శివానంద అని పేరు పెట్టుకుంది. లండన్లో పుట్టినటువంటి అకాపియా అనేటువంటి ఓ మహిళ ఈ ధర్మాన్ని, ఈ వైభవాన్ని, ఈ సంస్కృతిని, ఈ సంప్రదాయాల్ని, ఆచారాలని, అందులో ఉన్నటువంటి శాస్త్రీయతని చూసి మనిషి యొక్క గమ్యం గురించి చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం అని తెలుసుకొని దీక్ష తీసుకొని సన్యాసిగా మారి అకాపియా కాస్త గౌరంగదేవి దాసిగా మారి ఇప్పటికి 15 లక్షల మందికి పైన అన్నదానం చేసింది. 20,000 మంది స్త్రీలని లండన్ చుట్టుప్రక్కల అనేక ప్రాంతాల్లో వాళ్ళని అనేకమైనటువంటి అలవాట్ల నుండి బయటకు తీసుకొని వచ్చి ఈ ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఉంది. ఎందుకు బ్రతకాలి ధర్మం అంటే, గత 10 సంవత్సరాలలో ఏ దేశంలో అయితే తమ వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని కావడలో పెట్టుకుని దివ్యక్షేత్రాలన్నీ తిరిగినటువంటి ఎవరు, రామాయణంలో ఎవరు కావడిలో పెట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి ఎవరు? శ్రవణ కుమారుడు. ఆ శ్రవణ కుమారుడు పుట్టినటువంటి నేల మీద తన తల్లిదండ్రుల్ని బంధించినటువంటి కంసుడు మామే అయినా
చిన్న వయసులోనే అన్నను తోడుగా తీసుకుని వెళ్ళి ఆ కంసుని సంహరించి తన తల్లిదండ్రుల్ని బంధీల నుండి విముక్తుల్ని చేసినటువంటి కృష్ణుడు నడయాడినటువంటి నేల మీద తల్లి దాస్యాన్ని తొలగించడం కోసం దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని పట్టుకుని వచ్చి అందించినటువంటి గరుత్మంతుని చరిత్రలు చెప్పుకునేటువంటి ఈ నేల మీద తండ్రి కోరిక నెరవేరడం కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా బ్రతికినటువంటి విభీషణుని యొక్క చరిత్ర చెప్పుకునేటువంటి ఈ నేల మీద గత 10 సంవత్సరాలలో 40% వృద్ధాశ్రమాలు పెరిగాయి. కాశీలో ఉన్నటువంటి ఓ మహాపండితుడు శ్రీనాథ్ ఖండేవాల్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో మరణిస్తే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళే అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్లో చేర్చారు. మరణిస్తే అంత్యక్రియలు చేశారు. తర్వాత విచారిస్తే ఇతనికి పిల్లలు లేరా అంటే 2 పిల్లలు ఉన్నారు. కొడుకు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కూతురేమో సుప్రీంకోర్టు లాయర్. ఇతడు ఏమన్నా అనామకుడా అంటే 400కు పైన పుస్తకాలు రాసినటువంటి రచయిత. పోనీ ఏమైనా ఆర్థికంగా వెనుకబడిన వాడా అంటే ఇతని పేరునే 80 నుండి 100 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఈ వృద్ధాశ్రమాల నిండా హిందువులే ఉంటున్నారు. ఎందుకు అంటే రాముడి చరిత్ర పిల్లలకి చెప్పటంలా, కృష్ణుడి గాథను పిల్లలకి చెప్పటంలా, భగవద్గీతలో ఒక శ్లోకం నేర్పించటంలా, ఈ ధర్మం గురించి, ఈ సంస్కారాల గురించి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి పెద్దవాళ్ళే నమస్కారం చేయటంలా పిల్లలేం చేస్తారు? కాబట్టి ఓ పెద్ద మనిషి వృద్ధుడైనటువంటి తన తండ్రిని బండి మీద ఎక్కించుకొని వీడితో పని లేదు, రోజు తిడుతూ ఉన్నాడు, రోజు పోట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి పూర్వం నాటు బండ్లు ఉండేవి. ఆ బండి మీద ఎక్కించుకొని వెళ్తూ ఉంటే 6 ఏండ్ల కొడుకు వచ్చి కాళ్ళకు అడ్డుపడ్డాడు. నానా నేను వస్తానంటే, లేదు నానా నేను వేరే పని మీద వెళ్తున్నాను, వచ్చేటప్పుడు నీకు తాయిలాలు తెస్తాను, అవి తెస్తాను, ఇవి తెస్తాను అంటే, లేదు నేను వస్తానన్నాడు. వద్దంటే నేల మీద పడి దొల్లాడుతున్నాడు, పొల్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, రొప్పుతున్నాడు. ఒరేయ్ అని 2 రెక్కలు పట్టుకొని ఆ బండి మీద కూర్చోబెట్టి సరే రా అని తీసుకొని వెళ్ళాడు. ఊరి చివరికి వెళ్ళాడు. జనసమూహం లేనటువంటి చోటకి, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్నటువంటి పలుగు పారా తీసుకొని గుంత తీయటం మొదలుపెట్టాడు. నడుముల లోతు గుంత తీశాడు. అలిసిపోయాడు. చెమట కారుతుంది. పైకి లేచి చెమట తుడుచుకుంటూ ఉన్నాడు. అలా చూస్తే ఎదురుగా తన కొడుకు కూడా వాడి నడుముల లోతు గుంతలో వాడున్నాడు. కొడుకుని అడిగాడు, ఏం చేస్తున్నావు నానా అని. నువ్వు గుంత తీస్తున్నావు కదా నాన్న, అందుకే నేను గుంత తీస్తున్నాను అన్నాడు. అంటే ఈయనేమో ప్రీప్లాన్డ్గా అంతా పార, పలుగు అన్నీ తెచ్చుకున్నాడు. ఆ పిల్లవాడి దగ్గర ఏమీ లేదు. పూర్వం నాటు బండ్ల ప్రక్కన ఆ చక్రం నిలబడటానికి శీల ఉండేది. ఆ శీల తీసుకుని దాంతోనే గుంత తీస్తున్నాడు. నాన్న ఎందుకు తీస్తున్నావంటే, నువ్వెందుకు తీస్తున్నావా, నేను అందుకే తీస్తున్నాను అన్నాడు. వీడికి బోధపడిపోయింది. నేను మా నాన్న కోసం తీస్తున్నాను, వాడి నాన్న కోసం తీస్తున్నాడు. పిల్లలు గమనిస్తున్నారు మిమ్మల్ని. బుద్ధిగా తండ్రిని బండెక్కించుకున్నాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు. బ్రతికినంత కాలం బాగా చూసుకున్నాడు. రేపటి తరం బాగా ఉండాలి అంటే నిన్నటి తరాన్ని మనం రక్షించుకోవాలి, పోషించాలి, సేవించాలి అని గుర్తు చేసుకోవటం కోసం ఈరోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. అమ్మవారికి చెప్పన్ భోగ 56 రకాల నైవేద్యాలు చేసి పెట్టడం కంటే నీ మంచంలో ఉన్నటువంటి నీ తల్లికి 4 ముద్దలు అన్నం పెట్టగలిగితే ఆ అమ్మవారికి పెట్టిన దానికంటే గొప్ప ఫలం వస్తుందనేటువంటి సత్యాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు హిందూ సమ్మేళనాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏతావాత మనం చెప్పబోతుంది ఏమిటి అంటే, ఒక హిందువుని
నిజమైనటువంటి హిందువుగా బ్రతకాలి. నువ్వు పుట్టుక చేత హిందువుగా ఆగిపోవద్దు, నువ్వు నిజమైనటువంటి హిందువుగా పరిణామం చెందు అని చెప్పటం కోసం, గుర్తు చేసుకోవటం కోసం, ఆ ప్రతిజ్ఞ చేయటం కోసం నేను హిందువుగానే పుట్టాను, హిందువుగానే బ్రతుకుతాను, నిజమైనటువంటి హిందువుగానే బ్రతుకుతాను, హిందువుగానే చచ్చిపోతాను అని ఆ ప్రతిన పోనడం కోసం మనం ఈరోజు హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఇవన్నీ అంతర్గతమైనటువంటి సమస్యలు, బయట సమస్యలు ఉన్నాయి. ఓ చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చెప్పేవాడికి వినేవాడు లోకువా అంటారు. పాపం మీరు ఇన్ని గంటలు శ్రద్ధగా కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓ పెద్ద అధికారి తన ఆఫీసుకు వెళ్తున్నాడు కారులో. ఓ చోట పెద్ద గుంపు కనపడింది. కారు ఆపమని డ్రైవర్కి సైగ చేసి ఆ డోరు తీసి ఆ గ్లాసు కిందకి దించి ఆ ప్రక్కన వ్యక్తిని పిలిచాడు. ఏమయ్యా ఇంత గుంపు ఉంది, దేనికోసము అన్నాడు. ఏమీ లేదండి, అక్కడ చిలుకకి వేలం జరుగుతుంది అన్నాడు. చిలుకకి ఏమిటి, వేలం జరగటం ఏమిటి అని అడిగాడు. అది మాట్లాడే చిలుకండి, అద్భుతంగా మాట్లాడుతుంది, అందుకని దానికి పోటీ పడి కొంటున్నారు అన్నాడు. ఏమో ఆ కారు ఇక్కడే ఆపని చెప్పి డ్రైవర్కి చెప్పి ఇతను దిగి ఆ గుంపులో ఇతను కూడా వెళ్ళాడు. వాళ్ళు 5,000 అంటున్నారు, 10,000 అంటున్నారు, 15,000 అంటున్నారు, 20,000 అంటున్నాడు. ఇతను కూడా పోటీ పడ్డాడు, 70,000 పెట్టి చిలుకను కొన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు, చిలుకని ఇతనికి అప్పచెప్పారు. ఆఫీసు నుండి పదే ఫోన్లు వస్తూనే కారులో కూర్చున్నాడు. డ్రైవర్ని ఇంటి వైపు తిప్పమన్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి పని మనిషి ఎదురుగా పరిగెత్తుకుని వచ్చింది. ఏంటయ్య గారు మళ్ళా వచ్చారని. ఏమీ లేదు, అమ్మగారు ఉన్నారా అంటే గుడికి వెళ్ళారు అన్నారు. అయితే ఈ చిలుకని జాగ్రత్తగా పెట్టమను, సాయంత్రం వచ్చిన తర్వాత నేను వివరాలన్నీ చెబుతాను అని చెప్పి ఈయన ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం ఆలస్యంగా వచ్చాడు, ఆకలితో నగనగలాడుతున్నాడు, టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఏం చేసావు కాస్త తీసుకురా అన్నాడు. ఆవిడ ప్లేట్లో అన్నం వడ్డించింది, కూర వడ్డించింది, కలిపాడు, ముద్దలు చేశాడు, నోట్లో పెట్టాడు, నవిలాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమో కూర చేస్తే నీ తర్వాతేనో ఎవరైనా మసాలా చూడు ఎంత వెయ్యాలో అంతే వేశా. ఏ మాటగా మాటే కానీ వేలు పెట్టి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నీ చేతి రుచిగా మాత్రం రాదోయ్. ఏం కూర ఏంటి అన్నాడు. ఇంకేం కూర, చిలుకు కూర అంది. ఉలిక్కి పడ్డాడు. వసే పిచ్చిదానా, చిలుకని ఎలా కూర చేశావే అన్నాడు. అంతకుముందు నువ్వు కోడిని తెచ్చినప్పుడు ఎలా కూర చేశాను, అంతకుముందు బాతుని తెచ్చినప్పుడు ఎలా కూర చేశాను, అంతకుముందు పావురాలు తెచ్చినప్పుడు ఎలా కూర చేశాను, అలానే చేశాను. వచ్చి వెర్రిదానా, అది 70,000 అన్నాడు. వెర్రి నాకు కాదు, నీకు. చిలుకని ఎవడైనా 70,000 పెట్టి కొంటాడా? 70 రూపాయలకి కావాల్సినన్ని దొరికితే అయితే 70,000 పెట్టి కొన్నది నీది వెర్రి అంది. చూసి తిక్కదానా, అది మాట్లాడే చిలుకే అన్నాడు. అది మాట్లాడుతుందని నువ్వు చెప్పావా? నాకెవరన్నా చెప్పారా? అది మాట్లాడే మాటే నిజమైతే తిక్క నాకు కాదు, నీకు. ఎందుకో చెబుతా నేను. అది నిజంగా మాట్లాడే పని అయితే దాని రెక్కలు విరిచి అలా బల్ల మీద పెట్టి ఈ చేతితో చాకు తీసుకొని దాని మెడ మీద పెట్టి ముందుకి వెనక్కి పరా కోస్తూ ఉంటే అది గిలగిలా కొట్టుకుందే కానీ అమ్మా నన్ను చంపబాకు అని ఒక్క మాట అంటే అది బ్రతికిపోయేది కదా. దానికి మాటలు వచ్చని నాకేం తెలుసు. అమ్మా నేను మాట్లాడుతానని చెప్పిందా? మాటలు వచ్చినందుకు అది ఏమన్నా మాట్లాడిందా? కథని ప్రక్కన పెడితే ఈ దేశంలో ఈ చిలుకలు 100 కోట్ల పైన ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? ఆకలవుతుందా? అవునా కాదా? అవునా కాదా? ఆ చిలుకల్లో మీరు కూడా ఉన్నారా?
లేరు కదా, లేరు కాబట్టే ఇక్కడ కూర్చున్నారు. లేని చిలుకలన్నీ బయట తిరుగుతున్నాయి. ఆ చిలుక లాంటి చిలుకలన్నీ బయట తిరుగుతున్నాయి. ఆ చిలుకల్లో మీరు లేరు కాబట్టే ఇక్కడ కూర్చున్నారు. మాకు కష్టం కలిగితే మేము ప్రశ్నిస్తాము, మేము సంఘటితంగా ఉంటాము. నా కులం ఏదైనా కావచ్చు, నా ప్రాంతం ఏదైనా కావచ్చు, నా పార్టీ ఏదైనా కావచ్చు, నా భాష ఏదైనా కావచ్చు, నేను ఆరాధించేటువంటి దైవం ఎవరైనా కావచ్చు. నేను హిందువుకి కష్టం వస్తే సాటి హిందువుకి తోడుగా నేను నిలబడతాను, నినదిస్తాను, ప్రశ్నిస్తాను అని ప్రతిజ్ఞ చెయ్యటం కోసం మనం ఇక్కడ కూర్చున్నాం. మనం అనుకుంటాం కానీ పాలకులదా తప్పు? కోస్తూ ఉంటే మౌనంగా ఉన్న చిలుకల్లాగా ఉన్నటువంటి వాళ్ళది కానీ తప్పు, కూర చేసే వాళ్ళదేమి తప్పు? కాబట్టి మనం ప్రశ్నించాలి, శక్తిని జాగరణ చేసుకోవాలి, శక్తివంతులం కావాలి. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బల ఘాతకః. మీరంతా కూడా బలిచ్చుంటారు. ఎవరైనా గుర్రాన్ని బలిచ్చారా? ఇవ్వరు. ఎందుకంటే గుర్రం ముందు కాళ్ళతో తన్నినా, గాడిద వెనక కాళ్ళతో తన్నినా బ్రతకడం కష్టం. కాబట్టి దాని జోలికి మనం వెళ్ళం. ఏనుగుని ఎవరైనా పట్టుకొని వచ్చామా, బలిచ్చామా? మీలో ఎవరైనా ప్రయత్నం చేస్తారా? చేయరు. దాని దగ్గరికి వెళ్తే మీటర్కు పైన తొండం ఉంటుంది, లాగి అవతలకి ఇసిరి అవతలకి వేస్తుంది, నడువులు ఇరికి కూర్చుంటాం. పోనీ పులినో సింహాన్నో ఏమైనా బలిస్తామా? ఇవ్వము. అది గాండ్రిస్తుంది, దాని పంజాశక్తి దానికి తెలుసు, దాని బలం ఏమిటో దానికి తెలుసు, దాని గర్జనలో ఉన్నటువంటి శక్తి ఏమిటో తెలుసు, దాని పంజాలో ఉన్నటువంటి శక్తి ఏమిటో దానికి తెలుసు. దాని జోలికి వెళ్ళడానికి ఎవడైనా భయపడతాడు. ఎవరిని బలిస్తారు అంటే, మందలోకి వెళ్ళి ఒక్కదాన్ని పట్టుకుంటూ ఉంటే మిగిలినవన్నీ కూడా బ్రతికితే చాలు అని పారిపోతూ ఉంటాయే, ఆ గొర్రెలను ఆ మేకలను బలిస్తారు. గుంపులోకి వెళ్ళి ఒక్కదాన్ని పట్టుకుంటే మిగతా అన్ని చెల్లా చెదురైపోతాయే, ఆ కోళ్ళని బలిస్తాడు. మనం కోళ్ళలాగా, గొర్రెల్లాగా, మేకల్లాగా బ్రతుకుతామా? మన పంజా శక్తిని తెలుసుకొని, మన గాండ్రింపులో ఉన్నటువంటి శక్తిని తెలుసుకొని నిజమైనటువంటి హిందువులుగా బ్రతుకుదామా? మన పిల్లల్ని నిజమైనటువంటి హిందువులుగా తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికోసమే 100 సంవత్సరాల క్రితం డాక్టర్ కోర్స్ చేసి ఈ సమాజానికి సేవ చేయాలి, వైద్యం చేయాలి అని సమాజంలోకి వచ్చిన తర్వాత, సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క రుగ్మతని చూసిన తర్వాత, నేను చేసే వైద్యంతో వీడి జ్వరాన్ని తగ్గించగలను, జలుబుని తగ్గించగలను, మరొక నొప్పిని తగ్గించగలను, మరొక బాధను తగ్గించగలను. ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనమే. వీడిలో బలమైనటువంటి రోగాలు ఉన్నాయి. సంఘటనం లేదు. అసంఘటితంగా ఉన్నటువంటి సమాజాన్ని సంఘటనం అనేటువంటి వైద్యం ఏకం చెయ్యాలి. నిద్రపోతున్నటువంటి సమాజాన్ని తట్టి నిద్ర లేపాలి. నేను వైద్యం చేసి మిద్దె మీద మిథ్య కట్టడం కాదు, నా బంధువులని బ్రతికించుకోవాలి, నా హిందూ బంధువుల్ని సంరక్షించుకోవాలి. మరలా పరాయి దాస్యానికి ఈ దేశం పోకూడదు. పదే పరాయి దాస్యంలోకి దేశం ఎందుకు పోతుంది? ఈ సత్యం తెలుసు కాబట్టి మరొకసారి అటువంటి తప్పు జరగకూడదు అని 100 సంవత్సరాల క్రితం డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డే వారు మొదలుపెట్టినటువంటి వైద్యం పేరే RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 100 ఏండ్లుగా ఈ వైద్యం జరుగుతుంది కాబట్టి 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, అంతకుముందు 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం నేను హిందువుని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడినటువంటి వ్యక్తుల నుండి ఈ రోజు నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునేటువంటి ఇంతమంది సమూహం 80,000 నుండి 1,00,000 చోట్ల ఈ దేశంలో జతగూడుతూ ఉంది. ఎందుకో తెలుసా? 100 సంవత్సరాల క్రితం మీరు పెట్టినటువంటి వైద్యం, మొదలుపెట్టినటువంటి వైద్యం మీరు లేకపోయినా గురూజీ కొనసాగించారు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కొనసాగించారు.
వాళ్ళు కొనసాగించడమే కాదు, మీ వైద్యాన్ని మేము కూడా కొనసాగించుకుంటాం. మా పిల్లల్ని సంరక్షించుకుంటాం. మా పిల్లల్ని ధర్మదీక్ష కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుకుంటాం అని మనము చెప్పటం కోసం, డాక్టర్ జి రుణం తీర్చుకోవటం కోసం, ఆర్ఎస్ఎస్ యొక్క రుణం తీర్చుకోవటం కోసం, నేను హిందువుని అని గర్వంగా తలెత్తి నిలబడటం కోసం ఈరోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో ఏ కొద్దైనా మన జీవితంలో ఆచరణలోకి వస్తే ఇది సఫలమైనట్లే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆ డాక్టర్ జీ మొదలుపెట్టిన వైద్యం నేను కూడా చేస్తున్నాను కాబట్టి రోగికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అనస్థీషియా ఇచ్చైనా, అనస్థీషియా లేకపోతే కట్టేసైనా వైద్యం చేస్తాడు. అందుకే నన్ను అరగంట లోపల ముగించండి అని చెప్పి నాకు పేపర్ ఇచ్చిన ఇంతసేపు మాట్లాడాను. నేను కూడా అదే వైద్యం చేస్తున్నాను. జై వీర బ్రహ్మ, జై గోవిందమాంబ, జై వీర బ్రహ్మ, జై అచలానంద స్వామి.